అన్నా చెప్పరా ఏం కావాలి? దుబాయ్ కి ఒక జాబ్ అప్లై చేసిన వాళ్ళు పీసీసీ అప్లై చేసుకుంటారు. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అది వద్దంటారు. చూపి నువ్వు ఏపీసీసీ అప్లై చేసినావు చూపి. అరే నువ్వు లోకల్ పీసీసీ అప్లై చేసినవరా? పీసీసీలో 2 రకాలు ఉంటాయి. అయితే ఫస్ట్ అయితే పీసీసీ అనేది చెప్తాను. పీసీసీ అనేది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఓకే అన్న. 2 పీసీసీ ఉంటది. ఒకటేమో మన లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటది, ఇంకొకటేమో పాస్పోర్ట్ తరఫు నుంచి ఉంటది. నువ్వేమో లోకల్ చేసినావు. లోకల్ కి 300 అయితే పోయినాయి. మనీ కట్టాను నేను దానికి. ఇదైతే పోయినాయి, సర్టిఫికేట్ వచ్చింది. ఇది అంతగా పనికిరాదు కానీ పెట్టొచ్చు. కానీ నీకు ఇప్పుడు ఇంటర్నేషనల్ కావాలంటే పాస్పోర్ట్ త్రూ అప్లై చేయాలి. అది నీకు ఏమైనా డౌట్ ఉంటే నేను సాయంత్రం అది ఎట్లా అప్లై చేసేది? ఓకే నేను చూపిస్తలే. దానికైతే 500 అవుతుంది. దానికి ఏమేం కావాలి? దానికి వచ్చి నీ పాస్పోర్ట్, ఆధార్ కార్డు, 10th సర్టిఫికేట్ కావాలి. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. మేము ఏమేమి అడిగినా అన్ని కొట్టాలి. తర్వాత అప్లై చేసిన తర్వాత వాళ్ళు నీకు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ తీసుకొని నువ్వు అయితే పాస్పోర్ట్ ఆఫీస్ కి పోయి అన్ని డాక్యుమెంట్స్ పెట్టి అట్లా అది 14-15 డేస్ అవుతారు వెరిఫికేషన్. తర్వాత నీకు పీసీసీ వస్తుంది. అయితే ఈ పీసీసీ నీకు ఇంటర్నేషనల్ అయితే పనికి వస్తుంది. ఇది చేసే ముందు అడిగింటే 300 మళ్ళీ కదా. ఏమో నా చేసేసిన ఇక ఓకేలే గానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయినా చేయించుకునేది నాకైతే అడగమను, లేకపోతే బిలో కమెంట్ చేయమను. పీసీసీ గురించి అయినా. పీసీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఓకేనా? ఓకేలేరా మళ్ళా. థ్యాంక్ యూ అన్న.